నా స్టేటస్లు నచ్చితే చూడండి, నచ్చకపోతే డిలీట్ చేయండి. ఏంట్రా ఇడు సైకోవా లేకపోతే వీడిని ఏమైనా కలిసిందా చిన్నప్పుడు అని మీరు అనుకోవచ్చు. నా బిహేవ్, నా లాంగ్వేజ్, నా మాట నేను ఇలాగే ఉంటా, ఇలాగే మాట్లాడతా. నా సావు శివరంచంలో కూడా నిజాలే మాట్లాడుకొని బతుకుతూ సత్తు బతుకుతా. అంటే ప్రతిరోజు నాకు పండగే. నరుడికి 4 కాలాలో 3 కాలాలో దేవుళ్ళు పెద్దలు అందరూ అంటూ ఉంటారు. నాకు అలా కాదు, ప్రతిరోజు కాలమే. ఓకే, అందరూ బాగుండాలి కాబట్టి నేను అందరినీ ఒకేలా కొలుపుతాను. చిన్న పెద్ద అని తేడా భావం లేకుండా, పల్లెతో నా సిటీతో నా ప్రాంతంతో నా కులం మతం భేదం లేకుండా అంతకన్నా శుద్ధితో దీర్ఘోషమంగళి భవ నుండు నూరేళ్ళు పెళ్ళాపాతకు అందరూ బాగుండాలి. అందరు కుటుంబాలు రాజులా బతకాలి. రాజు బలమే రాజు ముందున్న సైన్యం, వాసు బలమే చిరునవ్వు పెదల అండదండల. మనోభావాల మీద దెబ్బతీసినోడు ఎవడైనా సరే, అది ఆడ మగ చిన్న పెద్ద అని కూడా చూడను. పక్కలేసి బోకర పని చేసేవాడు ప్రతి ఓడు ఏదో ఒక రోజుని ఈ భూదేవికి, ఆ పైన ఆ సూర్య భగవానికి, అలాగే ఆ పైన గంగకి, అంటే పంచభూతాలు సాక్షిగా పాపాన్ని మూట కట్టుకోవాలి. మోసం చేస్తే ఆ మోసానికి 10 బలమై నిన్ను కిందకి అమృత్సర్ ఏర్లతో సహా నువ్వు ఎక్కడున్నా సరే నీ కుటుంబాన్ని నిన్ను కూడా వదలదు నువ్వు చేసిన ఒక తప్పుడు పనికి. ఓకే, పక్కలేసి బోకర పనులు చేసి అమ్మాయిలతో వ్యభిచారం చేసేవాళ్ళకి, వ్యభిచారం చేతనవులకు కూడా ఇదే నా హెచ్చరిక. పంచభూతాలు సాక్షిగా ఆడదంటే అగ్గి, ఆడదంటే ఆదిశక్తి, ఆడదంటే అమ్మ, ఆడదంటే చెల్లి, ఆడదంటే మనం తాడు కట్టిన ఒక భార్య. లేడీ అంటేనే స్త్రీ అంటేనే లేడీస్. అంతేనే నా సాంప్రదాయాలన్నీ పక్కన పెట్టి నేను లేడీస్ అంటే ముందు ఓటేస్తా. చెల్లి నుంచి తల్లి వరకు, బిడ్డ నుంచి తండ్రి వరకు ఖుదాఫిష్. ఓకే, నేను చేసే ఎక్సర్సైజ్ ప్రతిదీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. భయంకరం అంటే నేను చేసి రియల్ అన్నమాట. ఓకేనా? ఇది ఒక ఎక్సర్సైజ్. అదే కాలు మడతడి, చేతులు కిందకి జారి, నడుము పూసలు ఇరిగి తర్వాత హాస్పిటల్కి పాలవుతాం. జాగ్రత్త, భద్రం. ఓకే.